హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ భవ్య. వెల్కమ్ టు వన్ మోర్ బ్లాగ్. ఎలా ఉన్నారండి అందరూ? నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఇంకోటి ఏంటంటే కాస్త నా వాయిస్ని బేర్ చేయండి. నాకు ఇంకా ఈ థ్రోట్ ఇన్ఫెక్షన్ తగ్గలేదు, ఏంటో రిపీటెడ్గా వస్తుందన్నమాట. మేమైతే ఈరోజు ఒక ప్లేస్ చూడడానికి వెళ్తున్నాము. ఎప్పటి నుంచో అనుకుంటున్న ప్లేస్ అనమాట ఇది. పోస్ట్ పోన్ అయ్యి అలా ఇప్పటికి కుదిరింది మాకు. నేనేమో ఫాస్ట్గా ట్రైన్ వెళ్ళిపోతుందని నేను దిగుతుంటే అనిల్ నిదానంగా దిగారనమాట. ఆ ట్రైన్ పోయింది. ఇంకొక ట్రైన్ కూడా వచ్చిందనమాట ఒక 5 మినిట్స్కే. నేను చెప్తున్నాను, నాకు సీట్ దొరకకపోవాలి, నీ సంగతి చెప్తా అంటూ ఉన్నాను. నేను సంగతి చెప్పడం ఏమో కానీ నాకైతే సీట్ దొరకలేదండి. సో ఇంకా మెజెస్టిక్లో దిగాము. అక్కడి నుంచి బస్లో వెళ్ళాలన్నమాట. నేను ఒక వే చెప్తే అనిల్ వినరు కదా, ఇంకో సైడ్ తీసుకెళ్ళి రౌండ్గా తిప్పుకొని తీసుకెళ్లారనమాట. మెజెస్టిక్లోంచి డైరెక్ట్గా ఉంటుందండి స్టాప్కి, డైరెక్ట్గా వే ఉంటుందన్నమాట. బట్ రౌండ్గా తిప్పుకొని తీసుకెళ్లారు. ఈ బస్ ఏంటంటే ఆల్మోస్ట్ 1.5 to 2 hours వెళ్తుంది, డిపెండ్స్ ఆన్ ట్రాఫిక్. అక్కడికి వెళ్ళిన తర్వాత మేమేంటంటే సర్కిల్లో దిగిపోయాము. ముందుకి అంటే 325J ఎక్కితే సర్కిల్, 325 అయితే డైరెక్ట్ బన్నేరుఘట్ట. మాకు బన్నేరుఘట్ట బస్ దొరకదని అర్థమయ్యింది. ఎందుకంటే ఆ రోజు బక్రీద్ అని మాకు తెలియకుండా మేము వెళ్ళామన్నమాట. చాలామంది ఉండడం వల్ల ఆ బస్సెస్ చాలా లేట్గా వస్తాయి, ఇవైతే సర్కిల్లో వెళ్తాయి అన్నట్టు చెప్పేసరికి సరే అని ఇంకెక్కేసామన్నమాట. అక్కడి నుంచి ఆటో పట్టుకొని వెళ్ళాలి. ఇక్కడ ఆటో వాళ్ళు కూడా మంచి ప్లాన్డ్గా ఉంటారండి. ఇద్దరు వస్తే 100, ఇద్దరికంటే ఎక్కువ మంది ఉంటే 150 అంట. నాకు కామెడీగా అనిపించింది అది కాస్త. ఎందుకంటే మా వెనకాల ఒక 10 మెంబర్స్ ఫ్యామిలీ వచ్చారు. వాళ్ళు 150 ఏంటండి 100 చేసుకోండి అంటే, ఇద్దరు ఎక్కండి అట్లనే 100కి వస్తాము అని అన్నారనమాట. ఇంకా వాళ్ళు ఏం మాట్లాడకుండా 150 చెక్కేశారు. అండ్ ఫస్ట్ వెళ్ళంగానే అనిల్ మర్యాదగా ఫుడ్ తిని వెళ్దాము, నువ్వు డైరెక్ట్ జూ అంటావేమో, ముందు ఫుడ్ తిందాము అన్నారనమాట. ఇప్పుడు నా పప్పులేం ఉడకవని నోరు మూసుకొని లోపలికి వెళ్ళాను. పైగా నాకు కూడా ఆకలేస్తుంది అనుకోండి. బస్సు అంతసేపు వెళ్ళాను కదా, 2 hours పట్టింది మాకు వెళ్ళటానికి. పైగా బ్రేక్ఫాస్ట్ కూడా చేయలే ఈ హడావిడిలో. అండ్ ఇక నేనైతే వెజ్ పులావ్ తీసుకున్నాను. అనిల్ దాల్ తడ్కా అండ్ రైస్ తీసుకున్నారనమాట. నేనేమనుకున్నా ఈ వెజ్ పులావ్ బాగుంటుంది అని చెప్పి నేను అది ఆర్డర్ చేసుకున్నాను. అనిల్ అంటూనే ఉన్నారు అది బాగుండదు అని. నా మొహం చూస్తేనే మీకు అర్థమై ఉంటుంది, ఆ తినే పద్ధతి చూస్తేనే అది ఎంత అందంగా ఉందో, ఐ మీన్ ఎంత టేస్టీగా ఉందో. నాకు అస్సలు నచ్చలేదు. ఇన్ఫ్యాక్ట్ అనిల్ తీసుకున్నదే నాకు బాగా నచ్చింది అనమాట. అందుకే అది సగం తినేసాను లాస్ట్లో. తనకి ఇచ్చేసి, మనం అంతే కదా వైఫ్స్, మనకి నచ్చకపోతే హస్బెండ్ ప్లేట్లోకి తోసేస్తాం మొత్తం. అండ్ ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత లోపలికి వెళ్తున్నాము. అండ్ టికెట్స్ తీసుకోవడానికి వెళ్ళే లోపే ప్లాస్టిక్ బాటిల్స్ ఏమన్నా ఉంటే అన్నీ లాగేసుకుంటున్నారండి. నేను ప్రతిసారి స్టీల్ బాటిల్ పట్టుకెళ్ళేదాన్ని, తెలివిగా ఈసారి కిన్లే బాటిల్ పట్టుకెళ్ళాను అనమాట. అది లాగేసి బయటే పక్కన పారేశారు. అనిల్ అన్నారు, ఏం టైమింగే బాబు నీది, ఎప్పుడు స్టీల్ బాటిల్లో లేదా ఇంట్లోంచి ప్లాస్టిక్ బాటిల్లో తెచ్చేదాన్ని, ఈసారి ఏంటి ఈ బాటిల్ పట్టుకొచ్చావు, వీళ్ళేమో లాగేస్తున్నారు అని చెప్పి తిట్టారనమాట. అక్కడ ప్లాస్టిక్ ఫ్రీ జోన్ అని ఉంటే ఏంటో అనుకున్నాను. నా బ్యాగ్లో ఉండే లేస్ ప్యాకెట్ కూడా చింపి నా బ్యాగ్లో ఉండే పేపర్ బ్యాగ్లోనే వేసేసి పంపించారనమాట. ఎందుకో ఆ పేపర్ బ్యాగ్స్ పెట్టుకున్నాను కాబట్టి సరిపోయింది. లేదంటే చేతిలో పోసి పంపించేవాళ్ళేమో, తింటే తిని లేదంటే పారేయని. మొత్తానికైతే క్యూలోకి వెళ్ళి నిల్చున్నాము టికెట్స్ తీసుకోవడానికి. కానీ అంతసేపు క్యూలో నిల్చొని లోపలికి వెళ్తే వాళ్ళు పక్క కౌంటర్కి వెళ్ళండి అన్నారనమాట. ఒక్క నిమిషం ఏం అర్థం కాలేదు. కాకపోతే పక్కన ఇది కనిపించింది. ఇంకా అక్కడికి వచ్చేసామన్నమాట. తక్కువ మంది ఉన్నారు ఇక్కడ. సో ఫాస్ట్గా ఇక్కడికి వచ్చేసి టికెట్స్ తీసుకునే, అంటే క్యూ లైన్ తక్కువ ఉంది, అందుకని ఇక్కడికి వచ్చి తీసేసుకుంటున్నాం. ఈజీగా పని అయిపోయిందనమాట ఆ క్యూలో నిల్చునే దానికంటే. అండ్ ఇక్కడ జూ ఎంట్రీ టికెట్స్ మాత్రం కొంచెం స్ట్రిక్ట్గానే చెక్ చేస్తున్నారు. అంటే ఆ ముందు అతను ఏదో టికెట్ లేదు అన్నట్లు వాళ్ళని ఆపేసి కొంచెం లేట్ చేశారు. కానీ మేము లోపలికి వెళ్ళేసరికి చూసారు ఎంత పెద్ద క్యూ లైన్ ఉందో. ఇది దేనికా అనుకుంటూ ఉన్నాను. తీరా చూస్తే అది మేము వెళ్ళాల్సిన క్యూ లైన్ అని తర్వాత అర్థమైంది. సఫారీకి అనమాట. మేము సఫారీ టికెట్స్ కూడా తీసుకున్నాం. ఇక్కడికి వచ్చినందుకు ఏదన్నా ఒక మంచి జరిగింది అంటే అది నా బెస్ట్ ఫ్రెండ్ కలిసిందండి. ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ నేను దాన్ని కలిశాను. నిజంగా నేను బీటెక్ కంప్లీట్ చేశానంటే దానివల్లే అనమాట. అంత క్లోజెస్ట్ ఫ్రెండ్ నాకు. బీటెక్లో ప్రతి సబ్జెక్ట్ కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేసేది. ఎవరో ఒకళ్ళు ఇట్లు ఉంటారు కదా మన క్లాస్లో, అది టాపరు. నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ అనమాట. సో కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేసేది.
తన గురించి నెక్స్ట్ ఇంకొక వ్లాగ్‌లో చెప్తాను. ఫైనల్‌గా అయితే ఆ క్యూ లైన్ దాటుకొని కొంచెం కష్టపడి ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ టైం వేస్ట్ అయింది అక్కడ. అట్లా లోపలికెళ్ళామనమాట. నేనేమో విండో సీట్ పోతుంది. నువ్వు ఫాస్ట్‌గెళ్ళు అని అనిల్‌ని రన్ చేపిచ్చాను గానీ, ఈచ్ టికెట్‌కి ఒక విండో సీట్ వస్తదని నాకు తెలీదనమాట. వాళ్ళు అక్కడ చెప్పారు. అండ్ లోపలికెళ్ళేటప్పుడే ముందే మనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారనమాట. సఫారీ జోన్ లోపలికి వెళ్ళిన తర్వాత మొబైల్స్ గానీ, ఏవి పడినా సరే కింద పడితే మాత్రం అవింక మీకు తిరిగి రావు. గట్టిగా పట్టుకోండి ఏది పట్టుకున్నా అనని చెప్పి ముందే చెప్పారు. అండ్ అవన్నీ వైల్డ్ యానిమల్స్ వాటిల్ని మాత్రం దయచేసి డిస్టర్బ్ చేయొద్దు, గొడవ చేయొద్దు లోపలికి వెళ్ళిన తర్వాత అని ముందే డ్రైవరు చెప్తారనమాట. స్టార్టింగ్ ఎలిఫెంట్స్ ఉన్నాయి. అండ్ ఆ తర్వాత డేర్స్ ఉన్నాయి. నేను ఇంక ఎలిఫెంట్స్ అయిపోయినాయేమో అనుకున్నానండి. ముందుకు వెళ్తే ఇంకా చాలా ఉన్నాయి. మన ఫోన్ ఏంటి అంటే ఇలా లోపలికెళ్ళి ఏవైతే ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయో వాటిల్ని క్యాప్చర్ చేసేటప్పుడే హ్యాండ్ ఇస్తదనమాట. ఊరికే బ్లర్ అయిపోతుంది చూడండి. నేను ఎప్పుడైతే తీద్దాం అనుకుంటానో అప్పుడు బ్లర్ అయిపోతుంది. ఇక్కడ బేర్ ఒకటి కనిపించిందనమాట. నాకు రావట్లేదు వీడియోలోకి అనుకుంటూ ఉన్నాను. బ్యాక్ సైడ్ మళ్ళీ వచ్చిందనమాట. వీడియో తీసుకో అన్నట్లు. ఇది బేర్ ఉండే జోన్. ఆ తర్వాత లెపర్డ్స్ జోన్‌లోకి తీసుకెళ్లారు. నాకు వీటన్నిటికంటే కొంచెం మంచిగా అనిపించిందేంటంటే అక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు కదా! ప్రతి జోన్‌కి ఇద్దరుంటారనమాట. వాళ్ళకి ఎంత ధైర్యం కాకపోతే ఆ గేట్స్ ఓకే ఉంటాయి. మెష్, ఫెన్స్ ఇదంతా. కానీ అక్కడ ఉండడం గ్రేట్ కదండీ! అంత వైల్డ్ యానిమల్స్ మధ్యలో వాళ్ళు. అండ్ ఆ లెపర్డ్స్ తర్వాత లయన్ అనమాట. నాకు లయన్ కనిపించలేదు అంటుంటే మొత్తానికి ఒక 3 లయన్స్ కనిపించినియి. అక్కడెక్కడో అందరూ చూసుకుంటూ ఉన్నారు గానీ, మా పక్కనే కూర్చోన్న లయన్‌ని మాత్రం ఎవరు గమనించలేదనమాట ముందు. అండ్ టైగర్ గూడా కనిపించింది. ఇది మాత్రం దాక్కొని తిరుగుతుందండి. దీని మైండ్‌లో ఏముందంటే ఒక్కడన్నా దిగండ్రా బయటకి సంగతి చెప్తాను అన్నట్టుంది. అండ్ ఇక్కడ ఇంకొక లయనెస్ నిద్రపోతుంటే, అబ్బా! ఇట్లా నిద్రపోయే వాటిని చూడ్డానికా అందరూ అనుకుంటున్నారు గానీ, ఇటు పక్కన మేల్కొనుండే లయన్‌ని మాత్రం ఎవ్వరు చూడలేదు. నేను అనిల్‌ని గట్టిగా ఇక్కడ చూడు అని గట్టిగా అరుస్తుంటే, అందరూ ఇక్కడ ఏదో అయిందనుకోని నా వంక చూసి, ఆ తర్వాత నేను చూసే డైరెక్షన్‌లో చూస్తున్నారనమాట అక్కడ లయన్ ఉందని. సో, ఫైనల్‌గా ఎలాగోలా నేనే బస్ అందరికీ చూపిచ్చేసానని కొంచెం ప్రౌడ్‌గా ఫీల్ అయ్యాననమాట ఆ టైంలో. అండ్ ఆ తర్వాత ఇంకా టైగర్ జోన్‌లోకొచ్చాము. ఇంక అంతా అయిపోయి రిటర్న్ వచ్చేస్తున్నామనమాట. నాకైతే ఇంకా ఇక్కడ ఏదన్నా యానిమల్ ఉంటుందేమో అని చూసుకుంటున్నాను. అనిల్ పిలిచి అక్కడ యానిమల్స్ ఏం లేవు ఇంక పద రిలాక్స్ అవ్వు వీడియో తీసింది చాలు అని అన్నారనమాట. నేను వెనక మీకేదో ఫారెస్ట్ చూపిస్తున్నాను అనుకున్నాను గానీ, విండోకి ఉండే స్టిక్కర్ చూపిస్తున్నానని నాకు చాలా సేపు తెలియలేదనమాట. ఇంక అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత కొంచెం ముందుకెళ్తే బటర్‌ఫ్లై పార్క్ ఉంటుంది. అక్కడ టికెట్ తీసుకోవాలనుకునే వాళ్ళు తీసుకోవచ్చు. సఫారీతో పాటు తీసేసుకోవచ్చు. ఇక్కడ మాత్రం అక్కడ ఒకతను కూర్చోనున్నారు గదా! అంబ్రెల్లా కింద ఆయన టికెట్స్ చెక్ చేస్తూ ఉంటారనమాట. అండ్ ఇదిగో ఇలా అక్కడక్కడ బటర్‌ఫ్లై బొమ్మలుంటాయి మనం ఫోటోస్ తీసుకోవడానికి. అండ్ ఇంకొక సైడ్ ఇలా కిడ్స్ ఆడుకోవడానికి ప్లే జోన్ ఉంటుంది. నేను చాలా హోప్స్ పెట్టుకొని వెళ్ళానండి ఈ బటర్‌ఫ్లై పార్క్‌లోకి. అందుకే మీకు ఇంతలా చూపిస్తున్నాను. అక్కడికెళ్ళిన తర్వాత నాకు అనిపించింది దీనికోసమా నేనొచ్చింది అన్నట్లు. అంటే చాలా మూవీస్‌లో, చాలా షార్ట్ ఫిలిమ్స్‌లో అలా అంతా చూసాననమాట బటర్‌ఫ్లై పార్క్‌లో. ఆ బటర్‌ఫ్లైస్ మీదకొచ్చి వాలుతాయి. ఫేస్ మీద, హ్యాండ్స్ మీద, షోల్డర్స్ మీద ఇలా వాలుతుంటాయి. షార్ట్ ఫిలిమ్స్‌లో, మూవీస్‌లో అన్నిటిల్లో. ఈవెన్ నేను యూట్యూబ్ వీడియోస్‌లో గూడా చూసానండి. ఒక పాప ఫేస్ మీదొచ్చి వాలటం ఇలాంటియన్నీ. నేను నిజంగానే అట్లొస్తాయి కాబోలు అనుకోని చూస్తూ ఉన్నాననమాట. అనిల్ అదంతా చూసిన తర్వాత దీనికి టికెట్ తీసుకోవడం గూడా దండగా. ఇక్కడ చూసిన దానికంటే మా ఊర్లో చాలా చూసాను నేను అన్నారనమాట. ఆ ఒక్క మాటతోటి నాకు పాకెట్‌లో 2 హ్యాండ్స్ పెట్టుకొని ఎటన్నా ఎళ్ళిపోదాం అనిపిచ్చింది. కానీ ఎటెళ్ళాలో తెలీదు. నా డ్రెస్‌కి పాకెట్స్ లేదు. ఫైనల్‌గా ఇంక ఎలాగోలాగా అక్కడే చూసుకుంటూ తిరుగుతున్నాననమాట. ఒకటన్నా కనిపించకపోతదా అని. నా ఎక్సైట్‌మెంట్ అర్థం చేసుకున్నాయేమో 2 బయటకొచ్చి తిరుగుతూ ఉన్నాయండి. అనిల్‌కి చెప్పాను ముందు అది క్యాప్చర్ చేయనని. ఆల్రెడీ మాడిపోయిన మొహం వేసుకో అన్నానని పాపం తను వీడియో తీయడం స్టార్ట్ చేశారు. అయి నాకు కనిపించట్లేదని ఆల్రెడీ అప్పటికి డిసప్పాయింట్ అయ్యాను. ఆటిని పట్టుకుందాం అనుకోని అయి దొరక్క ఆకులు పిక్కుంటూ వెళ్తున్నాననమాట ముందుకి. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకొక మంచి విషయం ఏం జరిగిందంటే ఆ హ్యాట్ దొరికిందండి. లాస్ట్ 4 ఇయర్స్‌గా ట్రై చేస్తున్నాను నేను. ఆ హ్యాట్ కొనుక్కుందామని. నాకు చాలా ఇష్టం అనమాట అలాంటి హ్యాట్స్ అంటే. ఎక్కడికెళ్ళినా నా సైజ్ కంటే నా హెడ్ సైజ్ కంటే ఓవర్ సైజ్ హ్యాట్స్ ఉంటాయి. అనిల్ అనేవారు ఇంత పిట్ట తలకాయ యేసుకొని ఉంటే ఎక్కడ దొరుకుతాయి నీకు హ్యాట్స్ అనేవారు.
ఫైనల్గా ఇక్కడ దొరికిందనమాట. మనకి డెస్టినీ ఇక్కడ రాసి పెట్టుంటే మనం ఎక్కడో అరకులో చూస్తే ఎక్కడ దొరుకుతుంది, అలా దొరకలేదు అప్పుడు. ఏమో కొన్ని మాత్రం బటర్‌ఫ్లై స్టోన్స్ మీద ఉన్నాయి. అయి ఏంటనేది నాకు అర్థం కాల అక్కడ అలా ఎందుకున్నాయి అనేది. ఇంకా కొంచెం ముందుకొచ్చేస్తే ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బటర్‌ఫ్లైస్, కొన్ని కొన్ని ఇన్సెక్ట్స్ అవంతా డిస్‌ప్లేకి ఇలా పెట్టుంటాయనమాట. కాసేపు జనాలు అక్కడ నిల్చొని చూస్తుంటే ఏంటా అని నేను కూడా కాసేపు చూశాను గానీ, అక్కడ ఇంకొక స్టోన్స్ తోటి ఏదో కనిపించిందండి. అదేంటా అని రౌండ్‌గా తిరిగి చూశాను. పేరేమన్నా ఉంటదేమో అని నాకేం అర్థం కాలేదు. అక్కడ పేరు లేదు. అండ్ ఇదిగో ఇక్కడ ఈ లార్వా, ప్యూపా, క్యాటర్‌పిల్లర్, బటర్‌ఫ్లై వీటి హిస్టరీ అంతా ఉంటుంది. ఇక్కడ పురుగుల్ని కూడా జనాలు వింత వింతగా చూస్తుంటే నాకు వింత మనుషుల్లాగా కనిపించారనమాట వీళ్ళు. ఇక్కడ వీళ్ళు ఏం చూస్తున్నారా అని చాలాసేపు నేను చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, వాళ్ళు చూస్తుంది మిడతల్ని. ఆ తర్వాత పక్కకొచ్చి చూస్తే ఈ తేళ్ళున్నాయి. వాటిని కదిలించాలని అనిల్ చాలా ట్రై చేశారు. కొట్టి కొట్టి అవి మాత్రం కదలట్లేదు. పక్కకొచ్చి మంచిగా నిద్రపోతున్నాయి అనమాట. నాకు ఈ సిటీలో పెరిగిన పిల్లలందరూ పాపం ఇంకా ఈ మిడతల్ని, కప్పల్ని, పురుగుల్ని చూడాలంటే జూకొచ్చి చూడాలా అని అనిపించింది అనమాట. అండ్ ఇంక ఈ దారుణాలన్నీ చూసి తట్టుకోలేక బయటకొచ్చేసాము. అప్పటికే నాకు బాగా దాహం వేస్తుందనమాట. డీహైడ్రేటింగ్‌గా అనిపించింది. సో, బాటిల్ అలాగూ వాళ్ళు లాక్కున్నారు కదా! అక్కడ సోడా, కోకోనట్ వాటర్ అయన్నీ ఉంటాయనమాట. కోకోనట్ వాటర్ తాగుదామని అనిల్ అంటే నేను ఓవర్ యాక్షన్ చేసి సోడా తీసుకున్నాను. మీరు మాత్రం అలా తీసుకోవద్దు. ఎందుకంటే 20 రూపీస్‌కి, 10 రూపీస్‌కి వచ్చే సోడా 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. సూపర్ వేస్ట్ అనిపించింది. 50కో, 100కో కోకోనట్ వాటర్ తాగడం వేరు, సోడా తాగడం వేరు కదా! సో, మనకి ఇంకొక బెనిఫిట్ ఏంటంటే సఫారీ టికెట్స్ తీసుకుంటే జూ టికెట్స్ ఫ్రీగా, జూలోకి ఫ్రీగా వెళ్ళిపోవచ్చనమాట. కాకపోతే ఈ బ్యాటరీ వెహికల్ కోసం మాత్రం ఒక 100 రూపీస్ టికెట్ ఉంటుంది పర్ హెడ్. దానికే అంత పెద్ద క్యూ ఉండిందనమాట. నాకు దొరుకుతుందా లేదా, టైం అయిపోతుంది అని టెన్షన్ అనమాట. అందుకే మా అనిల్‌కి నా హ్యాట్ పెట్టి మరి ప్లేస్ ఆపి తీసుకున్నాను. అండ్ చేతి మీద వేసిన స్టాంప్ ఏంటంటే, మళ్ళీ ఆ వెహికల్ ఎక్కాలి అంటే ఆ స్టాంప్ చూపించాలన్నమాట. ఏ వెహికల్ అయినా ఎక్కచ్చు. మనం ఎక్కిన వెహికలే అని కాదు. ఇంకో ముందెళ్ళిన వెహికలో, వెనకొచ్చే వెహికలో ఏదో ఒకటి ఎక్కచ్చు అది మిస్ అయితే. అందుకని ఆ స్టాంప్స్. నేను అసలు సఫారీకి ఎందుకెళ్ళానురా బాబు అని ఇక్కడ ఈ ఈ టైగర్స్‌ని, లయన్స్‌ని చూసిన తర్వాత ఫీల్ అయ్యాననమాట. ఎందుకంటే బయట కూడా జూలో అంతా అక్కడ 1, 2 అలా పెట్టున్నాయి. నేను అనుకున్నాను ఆ సఫారీలో మాత్రమే ఉంటాయేమో. ఇక్కడంతా చిన్న చిన్న యానిమల్స్ అంటే జీబ్రా, జిరాఫీ, డేర్స్ ఇట్లాంటివి ఉంటాయేమో అనుకున్నాను. పాపం హైనా అయితే నిద్రపోతుందండి. నేను దాని వీడియో తీసుంటే ప్రశాంతంగా నిద్రపోయేదాన్ని. నిద్ర చెడగొడతావు ఎందుకు నువ్వు రా అని చెప్పి అనిల్ లాక్కెళ్ళిపోయారు. ఇక్కడ వోల్ఫ్స్ బ్యాచ్ చాలా ఉందన్నమాట. వోల్ఫ్ కాదు, జాకెల్ అనుకుంటా. చాలా ఉన్నాయి. అనిల్ వాటిని రండి రండి అని పిలుస్తున్నారు. పాపం పిలిచినందుకేనేమో అది వచ్చింది. కానీ డిసప్పాయింట్ అయిపోయి తిరిగి వెళ్ళిపోయిందనమాట. దాన్ని డిసప్పాయింట్ చేసినందుకు ఈ హిపోపొటమస్ మమ్మల్ని డిసప్పాయింట్ చేసింది. కాసేపన్నా ఫేస్ చూపిస్తుంది అనుకుంటే అది నీళ్ళల్లోనే దాక్కుంది. నాకు ఏంటోనండి చిన్నప్పటి నుంచి హిపోపొటమస్‌కి, రైనోసెరస్‌కి కొంచెం కన్ఫ్యూజన్ అనమాట. మీరే చెప్పాలి అదేంటి అనేది. ఇంకా అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్తే ఎలిఫెంట్స్ ఉంటాయి. అండ్ వీటన్నిటిని ఆల్రెడీ చూశాను కాబట్టి నేను ఎక్కువ కాన్సంట్రేషన్ చేయలేదు. బట్ లయన్ని మాత్రం తీద్దామని అనుకున్నానండి హానెస్ట్‌గా. కానీ అది నాకు హ్యాండ్ ఇచ్చింది. చక్కగా నిద్రపోతుందనమాట. నిద్రపోయే లయన్ని ఎందుకు లేపుతావులే రా అని చెప్పి అనిల్ తీసుకెళ్ళిపోయారు. అండ్ ఈ లెపర్డ్స్ మాత్రం అండి మంచిగా చూడడానికి కొంచెం అటు ఇటు అన్న తిరుగుతున్నాయి. మిగిలిన యానిమల్స్ అన్నీ నిద్రపోతూనే ఉన్నాయి నిద్రముఖం వేసుకొని. అసలు బేర్ అయితే కనిపించనే లేదనమాట. కానీ నాకు బేర్‌ని చూడాలని అంత ఎక్సైటింగ్‌గా ఎందుకు అనిపించలేదు. ఇక్కడ సిటీస్‌లో పెరిగిన వాళ్ళ సంగతేమో నాకు తెలీదు గానీ, నేను పెరిగిందంతా టౌన్‌లోనే. మాకు ఎందుకో గొలుసులతో కట్టేసుకొని ఇంతకుముందు ఈ రోడ్స్ మీద తిప్పుతూ ఉండేవాళ్ళనమాట బేర్‌ని. నాకు చిన్నప్పుడు నేను ఒక సెకండ్ క్లాస్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ అప్పటిదాకా అయితే అలా ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి అట్లా రోడ్ మీద బేర్‌ని గొలుసులు కట్టేసుకొని ఒక మనిషి తిప్పుతుంటే చూశాను. ఆ తర్వాత ఆ బేర్ వాళ్ళ మీద అటాక్ చేస్తుంది అని చెప్పి అట్లాంటియన్నీ రానివ్వటము ఆపేశారనమాట మనుషుల మధ్యలోకి. నేనైతే ఫిఫ్త్, సిక్స్త్ క్లాస్ దాకా అలా చూసిన గుర్తుంది నాకు 4, 5 టైమ్స్. అందుకని అసలు నాకు బేర్‌ని చూడాలని కూడా అనిపియలేదు. ఇంక చెప్పాను కదా! కోళ్ళని, కుక్కల్ని, పాముల్ని కూడా ఫైనల్‌గా జూలోనే చూడాలి. పాములంటే ఓకే. ఆఖరికి నార్మల్ నాటుకోడి ఇట్లాంటివి ఉంటాయి కదా! టర్కీ వీటిల్ని కూడా జూలో చూడాల్సొచ్చిన కర్మేంట్రా బాబు అనిపించింది నాకు ఓ టైంలో. అండ్ ఫైనల్‌గా మనం వదలం కదా! ఎక్కడికన్నా వస్తే షాపింగ్ చేయాలిగా, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ తీసుకున్నాను. నేనిక్కడ అందరికీ చెప్పేదేంటంటే, మీరు బయట లోపల మాత్రం ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ తీసుకోవద్దండి. 200 ఉంది. క్వాలిటీ కూడా అలానే ఉన్నాయి. బయటకొస్తే ఓకే క్వాలిటీ. బట్ 80 రూపీస్‌కి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ 80 కంటే ఎక్కువ పెట్టి తీసుకోవడం వేస్ట్ అనిపించింది నాకు. ఫైనల్‌గా బయటకొచ్చి చాలా సేపు వెయిట్ చేసిన తర్వాత మాకు ఒక బస్ దొరికిందనమాట. బస్ దొరకడమే కష్టం అనుకుంటే బస్‌లో సీట్ కూడా దొరికింది మాకు. 3 అవర్స్ జర్నీ తర్వాత
మెజెస్టిక్‌లో దిగాము. నిజంగా ఫెడప్ అనమాట నేను. ఇంకోసారి బన్నేరుఘట్టకి వెళ్ళకూడదు అనుకున్నాను. ఎందుకంటే మన ఏజ్ వాళ్ళకి అనవసరం అండి. చిన్న పిల్లలైతే ఓకే గానీ. మొత్తానికి మార్నింగ్ 9:30కి స్టార్ట్ అయితే ఇంటికొచ్చేసరికి 9:30 అయిందనమాట. సో, అలా ఎప్పటినుంచో అనుకుంటున్న ఒక ప్లేస్ ఇలా కవర్ చేసాం. హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కామెంట్స్‌లో చెప్పండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.